రెండేళ్ల నుంచి ప్రాసెస్ అవుతున్న కుబేరా మొత్తానికి రిలీజ్ డేట్ ఇచ్చింది. ఈ నెలలోనే రిలీజ్ ఉంటుందని గతంలో అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ స్టార్స్ తో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ ప్లాన్స్ ఏంటి? అసలే బిజీగా ఉన్న సమ్మర్ సినిమాల మధ్యకు కుబేరా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉందా? స్టార్లతో పెద్దగా సినిమాలు అటెంప్ట్ చేయని శేఖర్ కమ్ముల ఈసారి తమిళ్, తెలుగు, కన్నడ, బాలీవుడ్ ఈ 4 ఇండస్ట్రీల స్టార్స్ తో కుబేర చేస్తున్నారు. అసలు సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే శేఖర్ కమ్ముల మేకింగ్, ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ క్యారెక్టరైజేషన్స్ తో సినిమా ఎలా చేస్తున్నాడో అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ ఇచ్చింది టీం. సమ్మర్ లో జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. కుబేర్ అని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. సింపుల్ క్యారెక్టరైజేషన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రియలిస్టిక్ స్టోరీస్ చేసే శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ తో సీరియస్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని కొత్తగా ట్రై చేస్తున్నారు. అందుకే శేఖర్ కమ్ముల రొటీన్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా తెరకెక్కుతోంది కుబేరా మూవీ. అసలు టైటిల్ కి సినిమాలో క్యారెక్టర్స్ కి సంబంధం ఏంటి? అసలు వీళ్ల చుట్టూ ఏం జరుగుతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. కుబేరలో మాత్రం కావలసినంత ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు క్యారెక్టరైజేషన్స్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. నాగార్జున డిఫరెంట్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తుంటే, ధనుష్ బిచ్చగాడిగా నార్మల్ గా కనిపిస్తున్నారు. రష్మిక కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తోంది. రిలీజ్ అయిన టీజర్స్ అన్నీ కుబేర మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే జూన్ 20న సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి ఈసారి ఎలాంటి సినిమా రాబోతుందో, అసలు స్టోరీ ఏమై ఉంటుందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్ లో.